ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ని చేయబోతున్నాను. ముందుగా సేమియాని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. మనకి ఎగ్గు అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కావాలి. ఫ్రెండ్స్, సేమియా దోరగా వేగింది, పక్కన పెట్టాను. ఇప్పుడు వాటరు బాయిల్ చేస్తున్నాను. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుంటాను. తరువాత కొంచెం 2 చుక్కలు ఆయిల్ కూడా వేయాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వేసానండి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత సేమియాని వేసి ఉడికించుకొని చల్ల నీటితోటి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఈ సేమియాని వాటర్లో వేద్దాము. ఆయిల్ కూడా 2 చుక్కలు వేసాను. సేమియా వేసానండి, ఉడికించాలి. సేమియా చక్కగా బాయిల్ అయిందండి. ఇప్పుడు మనము పక్కకు తీసేసుకుందాం. ఫ్రెండ్స్, సేమియాని ఉడికించుకున్నాను. తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక చన్నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు మళ్ళా ఈ నీళ్ళు కూడా వంపుకొని తీసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసానండి, చక్కగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మనము రైస్ లాగా చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే ఎగ్గు, నెక్స్ట్ వచ్చేసరికి ఉప్పు, పసుపు, కారం వేసాను. ఇప్పుడు కలుపుకోవాలి దీన్ని బాగా. ఫ్రెండ్స్, ఈ విధంగా వేగుతూ ఉంది కదా, ఇప్పుడు ఇందులోనే మనము ఈ సేమియాని యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ సేమియా ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా, ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. నిమ్మరసంతో తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మనకు టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఈ విధంగా చేశారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే ఈ సేమియా కూడా ఎక్కడ అతుక్కోకుండా పొడి పొడిగా ఉంది. చూసారా, నేను మీకు చూపిస్తాను కూడా. వేలికి కూడా అంటుకోవట్లేదు, పొడి పొడిగా ఉంది. ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.